జూనియర్ ఎన్టీఆర్ తన ప్రాణం అంటూ చెప్తోంది సమీరారెడ్డి. స్టార్ హీరోయిన్ సమీరారెడ్డి గురించి తెలిసిందే. ఎన్టీఆర్‌తో కలిసి అప్పట్లో 2 సినిమాలు చేసింది. దానికే ఎన్టీఆర్‌తో సమీరారెడ్డికి ఎఫ్ఐఆర్ అంటూ రకరకాల వార్తలొచ్చాయి. అలాగే బాలకృష్ణ జోక్యం చేసుకోవడం వల్ల సమీరారెడ్డి టాలీవుడ్‌నే వదిలి బాలీవుడ్‌కి వెళ్ళిపోయిందని, తర్వాత పెళ్లి చేసుకొని సెట్ అయిపోయిందని అంటారు. అప్పట్లో తనకొక ఫ్లాటు, కారు ఎన్టీఆర్ గిఫ్ట్‌గా ఇచ్చారని కూడా బాగానే వార్తలొచ్చాయి. ఎందుకంటే ఆ రోజుల్లో అంటే ఎన్టీఆర్, సమీరారెడ్డి సినిమా చేసే టైంలో ఎన్టీఆర్‌తో అంత పోటీ పడి డాన్స్ చేసేటువంటి స్టార్ హీరోయిన్ ఎవరూ లేదు. సమీరారెడ్డి చేసింది 2 సినిమాలే అయినా ఎన్టీఆర్‌తో మాత్రం మస్తు కెమిస్ట్రీని వర్కౌట్ చేసింది. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మరి తను లేటెస్ట్‌గా చెప్తూ, ఆ రోజుల్లో వచ్చినవన్నీ కూడా జస్ట్ రూమర్స్ మాత్రమే అని, ఎన్టీఆర్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని, డాన్స్‌తో ఎన్టీఆర్‌తో కలిసి ఆ రోజుల్లో చేయడం చాలా సరదాగా అనిపించేది. చిరంజీవి గారి తర్వాత ఎన్టీఆర్‌తో మరి అలా నటించడం అప్పట్లో చాలా చాలా మరి ఎనర్జిటిక్‌గా అనిపించేది అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో, ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ నా బెస్ట్ ఫ్రెండ్ అని రూమర్స్ వస్తా ఉంటాయి, వెళ్తా ఉంటాయి. కానీ ఫ్రెండ్‌షిప్ మాత్రం అలాగే ఉంటుంది. సో, నేను నా స్నేహితుడిని మరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఈరోజు ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఎన్టీఆర్ కూడా అలాగే అంతే హ్యాపీగా ఉంటారు. ఎన్టీఆర్ ఇక్కడికొచ్చినటువంటి సమయంలో కూడా ఖచ్చితంగా కలుస్తారంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది మన సమీరారెడ్డి. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి చిన్న వయసులోనే లక్ష్మీ ప్రణీత్‌తో అంటే ఇండస్ట్రీకొచ్చిన సరికొత్తలోనే తనకి పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. కాబట్టి మరి ఎన్టీఆర్ లైఫ్‌లో ఉన్న ఒకే ఒక రూమర్ సమీరారెడ్డి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది.